హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్న మాట్లాడుకున్న విధంగానే ఎక్కువ ఏ టీం గురించి కామెంట్స్ వస్తే ఆ టీం వీడియో అయితే ఈరోజు అయితే చేద్దాం అనుకున్నాం కదా. సిఎస్కే గురించి ఎక్కువ కామెంట్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఈరోజు సిఎస్కే టీం గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రేపు ఏ టీం గురించి మాట్లాడుకుందాం కింద కామెంట్ అయితే చేయండి. ఏ టీంకి ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ టీం గురించి అయితే రేపు అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే చెన్నై సూపర్ కింగ్స్ నిజంగా ఈసారి సిఎస్కే టీం అయితే చాలా అంటే చాలా రాక్ సాలిడ్ గా కనపడుతుంది. అలాగే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ సైడ్ గా అయితే కనపడుతుంది. మనం ఇప్పుడు ఒక లైన్ లో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాట్స్మెన్ల గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత ఆల్రౌండర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, దాని తర్వాత బౌలర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, సిఎస్కే బ్యాటింగ్ లైనప్ ని లీడ్ చేసేది ఎవరంటే చపక్క రాజా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అనమాట. లాస్ట్ ఇయర్ రుతురాజ్ గైక్వాడ్ ని సిఎస్కే కి కెప్టెన్ గా అయితే చేశారు. కెప్టెన్సీ ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ 583 రన్స్ అయితే చేసి టాప్ 2 రన్ స్కోరర్ గా అయితే ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా 583 రన్స్ కాదు 600 రన్స్ అయితే ఖచ్చితంగా స్కోర్ చేస్తాడు. ఇదే నా పందెం అనమాట. ఇంకా రుతురాజ్ గైక్వాడ్ తో పాటు ఓపెనింగ్ చేసే మరొక బ్యాట్స్మెన్ ఎవరంటే మన డెవన్ కాన్వే. ఈ కాన్వే కి మరొక పేరు కూడా ఉంది, అదేంటంటే కన్సిస్టెన్సీ కా బాప్ అనమాట. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అయితే ఇంజురీ వల్ల అయితే మిస్ అయ్యాడేమో కానీ 2023 ఐపీఎల్ లో 672 రన్స్ అయితే స్కోర్ చేశాడు. లిటరల్లీ చెప్పాలంటే ప్రతి మ్యాచ్ ఆడాడు బాగా. ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్ కి ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా జరిగిన సౌత్ ఆఫ్రికా లీగ్ లో డెవన్ కాన్వేకి అయితే ఇంజురీ అయితే అయ్యి ఆయన అయితే మధ్యలోనే వెళ్ళిపోయాడు. మరి ఐపీఎల్ టైం గనక రికవర్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఓపెనింగ్ స్టాండ్ గనక ఇస్తే సిఎస్కేకి అయితే తిరిగి ఉండదు. మీరు ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, సిఎస్కే టీం గనక ఓపెనర్ సెట్ అయితే వాళ్ళని ప్లే ఆఫ్ కి రాకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత ఈసారి ఒక మంచి ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే వీళ్ళైతే కొన్నారు. ఆయనే రాహుల్ త్రిపాఠి అనమాట. ఉన్నంతసేపు చాలా అంటే చాలా హడావుడి చేస్తాడు, ఉంటే చాలన్నమాట మ్యాచ్ కొట్టి అవతలకి వెళ్ళిపోతాడు. కానీ ఉండటం కష్టం అనమాట. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆయన స్టాట్స్ చూసుకుంటే 5 మ్యాచ్లే ఆడాడు. 5 మ్యాచ్ల్లో 156 రన్స్ అయితే స్కోర్ చేశాడు విత్ 160 స్ట్రైక్ రేట్ అనమాట. నిజంగా ఇదైతే ఫినామినల్ అనే చెప్పాలి. పవర్ ప్లే అయిన తర్వాత కూడా రన్స్ అదే విధంగా కొట్టాలంటే రాహుల్ త్రిపాఠి లాంటి వాళ్ళ వల్లే అయ్యిద్ది. ఖచ్చితంగా ఇదైతే చాలా మంచి పిక్ అని నేనైతే చెప్తాను. ఇంకా వీళ్ళ ముగ్గురు తర్వాత ప్యూర్ బ్యాట్స్మెన్ గా ఇంకొక ముగ్గురు అయితే ఉన్నారు. వాళ్ళు డొమెస్టిక్ ప్లేయర్స్ అనమాట. వాళ్ళ పేర్లు అయితే ఇప్పుడైతే చెప్తాను చూడండి. షేక్ రషీద్ అనమాట, మన ఆంధ్రాకి చెందిన వాడే, గుంటూరు అయింది. నిజంగా మంచి టాలెంట్ అనే చెప్పాలి, మంచి పిక్ అని కూడా చెప్పాలి. కాకపోతే టీంలో ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు కానీ కనీసం ఒక్క మ్యాచ్ అయినా షేక్ రషీద్ కి ఛాన్స్ రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే మన తెలుగోడండి ఖచ్చితంగా ఎదగాలి. ఇంకా షేక్ రషీద్ తర్వాత వంశ్ బేడి అయితే ఉన్నాడు. ఈయన ఢిల్లీకి అయితే ఆడతాడు, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అనమాట. ఇంకా యాండ్రే సిద్ధార్థ్ అయితే ఉన్నాడు, ఈయన తమిళనాడుకి అయితే ఆడతాడు. నిజంగా ఈయన యావరేజ్ చూస్తే చాలా అంటే చాలా గుడ్ యావరేజ్ అనే చెప్పాలి. నిజంగా చాలా మంచి బ్యాట్స్మెన్ కూడా. ఎలా ఇప్పుడు చెప్పిన 6 కూడా ప్యూర్ బ్యాట్స్మెన్ అనమాట. ఇంకప్పుడు ఆల్రౌండర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సిఎస్కే లో ఆల్రౌండర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రవీంద్ర జడేజా. నిజంగా ఆయన పేరుకు తగ్గట్టుగా లాస్ట్ ఇయర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు, కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫైనల్లో ఆయన ఆడిన నాక్ ఏదైతే ఉందో అది సిఎస్కే ఫ్యాన్ బతుకున్నంత వరకు కూడా మర్చిపోరు. జడేజా లాస్ట్ ఇయర్ 267 రన్స్ అయితే స్కోర్ చేసి ఓన్లీ 8 వికెట్స్ అయితే తీసుకున్నాడు. కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం రన్స్ అలా ఉన్నా సరే వికెట్స్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే తీయాల్సిందే. ఎందుకంటే చపక్ లాంటి పిచ్ లో జడేజా లాంటి బౌలర్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా అదైతే టీం కి అయితే చాలా నష్టం అయితే జరిగిద్ది. కానీ ఈసారి చపక్ పిచ్ పక్కా స్పిన్ పిచ్ కి అయితే మారబోతుంది. జడేజా ఖచ్చితంగా వేరే విహారం అయితే చేయబోతున్నాడు, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా జడేజా తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకునే వ్యక్తి సిఎస్కే బ్యాటింగ్ లైనప్ కి వెన్నుముక్కనే చెప్పాలి, ఆయనే దూబే అనమాట. పవర్ ప్లే తర్వాత వస్తాడు, స్పిన్నర్లు వస్తే బాల్ ఎగరేసి ఎగరేసి కొడతాడు. నిజంగా దూబే చేసిందల్లా ఇదే. ఈ మధ్య ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. మనం వరల్డ్ కప్ ఫైనల్లో కూడా చూసాం దూబే ఆడిన నాక్ ఎలాంటిదో. అదే ఫామ్ నైతే ఇప్పటికీ కూడా లాస్ట్ టైం మన ఇంగ్లాండ్ తో జరిగిన T20 సిరీస్ లో కూడా ఆయన అయితే చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఇదే ఫామ్ ని కనుక సిఎస్కే కూడా కంటిన్యూ చేస్తే మిడిల్ ఆర్డర్ లో సిఎస్కే అసలు తిరిగే ఉండదు. లాస్ట్ ఇయర్ అయిన 396 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అంటే సగం సీజన్ వరకు చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సగం నుంచి మరి ఏమైందో నాకైతే తెలియదు కానీ ఎప్పుడైతే ఇండియన్ స్క్వాడ్ లోకి వెళ్ళాడో అప్పటి నుంచి ఐపీఎల్ లో పర్ఫామ్ చేయడం అయితే ఆపేశాడు. అంటే సరిగ్గా కుదరలేదు, ప్రెజర్ ఎక్కువ పడిందో మరి ఏమైందో తెలియదు కానీ అలా కాకుండా ఫుల్ సీజన్ ఈయన ఫామ్ లో ఉండాలని సిఎస్కే ఫ్యాన్స్ అయితే కోరుకోండి. ఇక దూబే తర్వాత మోస్ట్ అవైటెడ్ ఆల్రౌండర్ ఎవరంటే శామ్ కర్న్ అనమాట. ఈయన సిఎస్కే లో ఉన్నప్పుడు ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడో
నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సిఎస్కే లోనే కాదు, ఈవెన్ మొన్న లాస్ట్ ఇయర్ పంజాబ్ కి కెప్టెన్ గా అయితే చేశాడు. ఈయన ఏకంగా బ్యాట్స్మెన్ గా 416 రన్స్ అయితే స్కోర్ చేశాడు. బౌలర్ గా 16 వికెట్లు అయితే తీసి పంజాబ్ టీం ని ముందుండి అయితే నడిపించాడు. శామ్ కరణ్ నడిపించిన వాళ్ళైతే సరిగ్గా నడవలేదు అనుకోండి, అదైతే వేరే విషయం. సిఎస్కే కి శామ్ కరణ్ తిరిగి రావటం అనేది చెన్నైకి మామూలు బలం కాదు. అది మీరు ఐపీఎల్ అయితే చూస్తారు. ఎందుకంటే శామ్ కరణ్ అనేవాడు పవర్ ప్లే లో బౌలింగ్ వేయగలడు, మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ వేయగలడు, ఇంకా డెత్ ఓవర్స్ లో బౌలింగ్ వేయగలడు, బ్యాటింగ్ లో కూడా ఓపెనర్ గా ఆడగలడు, మిడిల్ ఓవర్స్ లో ఆడగలడు, ఇంకా లాస్ట్ లో ప్రెజర్ లో వచ్చే స్లాగ్ ఓవర్స్ లో కూడా ఆయన అయితే హిట్టింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ అన్నమాట. నిజంగా చెన్నైకి శామ్ కరణ్ రావటం అనేది చాలా అంటే చాలా పెద్ద అడ్వాంటేజ్ గా అయితే మారబోతుంది. ఇంకా శామ్ కరణ్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో అక్కడికైతే వచ్చేసాడు. మళ్ళీ చెన్నై టీం లోకి అయితే వచ్చేసాడు, చపక్ గ్రౌండ్ లోకి అయితే వచ్చేసాడు. అశ్విన్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినా సరే ఇప్పుడు ఆయనపై ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదన్నమాట. నాకు తెలిసి ఈసారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఉంటది. ఒకప్పుడు అశ్విన్ బౌలర్ కావచ్చేమో గానీ ఈసారి ఆయన బ్యాట్స్మెన్ గా కూడా బరిలోకి అయితే దిగబోతున్నాడు. ఇది కూడా సిఎస్కే కి అయితే చాలా అంటే చాలా పెద్ద అడ్వాంటేజే. ఇంకా వీళ్ళ తర్వాత మన ఇండియన్ ఆల్రౌండర్స్ అయిన వీళ్ళనైతే సూర్యుడు చంద్రుడు అని అయితే చెప్పొచ్చు. నిజంగా ఎప్పుడు ఆడతారో వీళ్ళకి కూడా తెలీదు. వాళ్ళే విజయ్ శంకర్ ఇంకా మన దీపక్ కూడా అనమాట. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయిన జెమ్మీ వావర్టన్ అయితే ఉన్నాడు. ఇంకా మన ఇండియన్ డొమెస్టిక్ ఆల్రౌండర్ అయిన అన్షుల్ కాంబోజ్ అయితే ఉన్నాడు. ఇంకా కమలేష్ నాగర్కోటి ఉన్నాడు, రామకృష్ణ ఘోష్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ డొమెస్టిక్ కి సంబంధించిన ప్లేయర్స్ అన్నమాట. ఈ విధంగా ఆల్రౌండర్స్ కూడా చాలా అంటే చాలా మంచి ఆల్రౌండర్స్ అయితే సిఎస్కే టీమ్ లో అయితే ఉన్నారు. ఇక్కడ నేను ఒక పేరుని అయితే మిస్ చేశాను. ఆ పేరు ఏంటంటే రచిన్ రవీంద్ర అన్నమాట. ఆయన రీసెంట్ గా జరిగిన ఇంజురీ నుంచి అయితే ఇంకా బయటికి అయితే రాలేదు. అక్కడ కాన్వే కూడా ఇంజురీ అయ్యి అయితే ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కోలుకోవాలి. వీళ్ళిద్దరూ గనక ఐపీఎల్ టైం కి కోలుకోపోతే సిఎస్కే కి ఖచ్చితంగా అదైతే మైనస్ కి అయితే మారిద్ది. ఇంకా మనం ఇప్పటికే బ్యాటర్స్ గురించి అలాగే ఆల్రౌండర్స్ గురించి అయితే మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు బౌలింగ్ లైనప్ గురించి అయితే మాట్లాడుకుందాం. గత 2 ఏళ్లుగా సిఎస్కే బౌలింగ్ లైనప్ ని లీడ్ చేస్తుంది ఎవరంటే బేబీ మలింగా, పతిరానా అన్నమాట. సిఎస్కే బౌలింగ్ లైనప్ లో పతిరానా లేకపోతే ఒక్కొక్కరిని ఎగరేసి కొడతారు. ఆ రేంజ్ లో ఉంది. లాస్ట్ ఇయర్ కావచ్చు, బిఫోర్ లాస్ట్ ఇయర్ కావచ్చు, ఖచ్చితంగా ఒక కీ ఫ్యాక్టర్ అనే చెప్పాలి బౌలింగ్ లైనప్ లో. అప్పట్లో ముంబై టీం కి మలింగా ఎలా దొరికాడో ఒక డిఫరెంట్ యాక్షన్ తో ఇప్పుడు పతిరానా అయితే సిఎస్కే కి అయితే అలా దొరికాడు అనమాట. ఖచ్చితంగా లీగ్ ని ఎఫెక్ట్ చేసే ప్లేయర్. ఎందుకంటే ఈయన ఆడటం చాలా అంటే చాలా కష్టం. యార్కర్ వేసాడంటే దూరిపోద్ది అంతే. ఇంకా పతిరానా చూసుకుంటే లాస్ట్ ఇయర్ కావచ్చు, లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచ్లు కూడా మిస్ అయ్యాడు ఇంజురీ వల్ల. బిఫోర్ లాస్ట్ ఇయర్ కావచ్చు చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఈసారి కూడా అదే పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ అయ్యిద్ది. ఇంకా పతిరానా తర్వాత ఫాస్ట్ బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్ అయితే ఉన్నాడు, ఇంకా ముఖేష్ చౌదరి అయితే ఉన్నాడు. నిజంగా వీళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అనే చెప్పాలి. ముఖేష్ చౌదరి ఆల్రెడీ ఒక సీజన్ అయితే ప్రూవ్ చేసుకున్నాడు, ఇంకో సీజన్ అయితే ఇంజురీ అయితే కూర్చున్నాడు. మన ఖలీల్ అహ్మద్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రూవ్డ్ ప్లేయర్ అన్నమాట. చాలా అంటే మంచి పిక్ అనే చెప్పాలి. ఖలీల్ అహ్మద్ మీరు చూసుకుంటే ఎకానమీ కూడా చాలా అంటే చాలా బాగుంటది. పవర్ ప్లే లో బాగా వేయగలడు, అలాగే డెత్ లో కూడా చాలా అంటే చాలా బాగా వేస్తాడు. గత 2-3 ఏళ్లుగా సిఎస్కే బౌలింగ్ లైనప్ లో ఇలాంటి బౌలరే మిస్ అయ్యాడు అనమాట. నిజంగా వాళ్ళు అందుకే పట్టుబడి మరి ఈసారి ఖలీల్ అహ్మద్ అయితే కొన్నారు. ఇంకా వీళ్ళ తర్వాత ఒక ఇద్దరు స్పిన్ మాంత్రికులు అయితే ఉన్నారు వీళ్ళ బౌలింగ్ లైనప్ లో. వాళ్ళే నూర్ అహ్మద్ అలాగే శ్రేయస్ గోపాల్ అన్నమాట. నూర్ అహ్మద్ గురించి చెప్పాలంటే ఈ మధ్య రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడనే చెప్పాలి. బాల్ ని ఇష్టం వచ్చినట్టు అయితే తిప్పేస్తున్నాడు. చెన్నైలో చపక్ పిచ్ లో నూర్ అహ్మద్ ని ఆడటం అనేది చాలా అంటే చాలా కష్టం. ఈసారి అందులో చపక్ పిచ్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. నూర్ అహ్మద్ అయితే చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా ఉండబోతున్నాడు. ఇంకా శ్రేయస్ గోపాల్ కూడా తక్కువేమీ తినలేదు. ఈయన రాజస్థాన్ లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగా బౌలింగ్ అయితే వేసేవాడు. లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా అయితే తగ్గింది. కానీ చెన్నై టీమ్ లోకి వచ్చాక చపక్ పిచ్ లో ఈయన కూడా చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఫాస్ట్ బౌలర్ లో నాథన్ ఎల్లీస్ అయితే ఉన్నాడు. ఈయన కూడా చాలా మంచి ఫాస్ట్ బౌలరే, కానీ కొద్దిగా ఎక్కువ రన్స్ అయితే ఇస్తా ఉంటాడు. ఇంకా తమిళనాడుకు చెందిన గుర్జాప్నీత్ సింగ్ అయితే ఉన్నాడు. ఈయన తమిళనాడుకి అయితే ఆడుతా ఉంటాడు. ఈ విధంగా సిఎస్కే బౌలింగ్ లైనప్ కావచ్చు, ఆల్రౌండర్స్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ గా అయితే కనబడుతుంది. నేను ఇక్కడ వీళ్ళందరి గురించి చెప్పాను గానీ ఒక మనిషి పేరు అయితే ఎత్తలేదు. ఆయనే మహేంద్ర సింగ్ ధోని అన్నమాట. ఇప్పుడు చెప్పిన బ్యాట్స్మెన్ కావచ్చు, లేకపోతే ఆల్రౌండర్స్ కావచ్చు, లేకపోతే బౌలర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఒకే తాటిపై నడిపించేది ధోనియే. ఒక మొక్కలో చెప్పాలంటే
సిఎస్కే కి మెయిన్ బలమే మహేంద్ర సింగ్ ధోని. ధోని రోల్ ఎలా ఉండబోతుందంటే గ్రౌండ్ లో ఆయన ప్రెసెన్సే ఆయన రోల్ అన్నమాట. సిఎస్కే ఫ్యాన్స్ కి కావచ్చు, సిఎస్కే టీమ్ కి కావచ్చు, ధోనియే బలం కాబట్టి ఆయన అలా నుంచుంటాడు మధ్యలో వికెట్ కీపింగ్ కాస్త. మిగతా వాళ్ళందరూ చూసుకుంటారు. మీరు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చూసుకున్నా, అంతకు ముందు ఐపీఎల్ చూసుకున్నా, ధోని బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వస్తుంటే కనీసం టీవీల్లో కావచ్చు, చూస్తున్న ఫోన్ లో కావచ్చు, యాడ్లు కూడా ప్లే అవ్వట్లేదు. మీరే అర్థం చేసుకోండి ఆ బ్రాండ్ ఎంత పెద్దదో. ఈ విధంగా సిఎస్కే టీం అటు బ్యాటింగ్ లో కావచ్చు, ఇటు బౌలింగ్ లో కావచ్చు, ఇటు ఆల్రౌండర్స్ లో కావచ్చు, చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ గా అయితే కనబడుతుంది. ఒకవేళ రచిన్ రవీంద్ర అలాగే డెవెన్ కాన్వే గనక లేకపోతే ఓపెనర్స్ గా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రుతురాజ్ గైక్వాడ్ అలాగే రాహుల్ త్రిపాఠి అయితే ఓపెనింగ్ అయితే వచ్చేస్తారు. దాని తర్వాత మిడిల్ ఆర్డర్ లో దూబే, జడేజా, శ్యామ్ కర్ణ అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఇద్దరు నుంచున్నా చాలు మంచి స్కోర్ అయితే వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ వీళ్ళ తర్వాత ధోని అయితే ఉంటాడు. ఇంకా ఇప్పుడు వీళ్ళ బ్యాటింగ్ లైనప్ కి అశ్విన్ కూడా తోడయ్యాడు కాబట్టి ఒకవేళ మన రచిన్ రవీంద్ర అలాగే డెవన్ కాన్వే మిస్ అయినా సరే చెన్నై బ్యాటింగ్ లైనప్ అయితే బానే ఉంది. ఇంకా వీళ్ళకి తోడు జెమ్మీ వావర్టన్ అయితే ఉన్నాడు కాబట్టి కాన్వే లేకపోతే రచిన్ రవీంద్ర కనుక మిస్ అయితే ఫారెన్ ఆల్రౌండర్ గా ఆయన అయితే టీమ్ లో అయితే పెట్టేస్తారు. పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. ఇంకా బౌలర్స్ లో ఖచ్చితంగా నూర్ అహ్మద్ కావచ్చు, ఖలీల్ అహ్మద్ కావచ్చు, పతిరానా కావచ్చు, డైరెక్ట్ చాయిస్ అనమాట. ఇప్పుడు నేను రచిన్ రవీంద్ర, డెవన్ కాన్వే లేకపోతే 11 మంది ప్లేయర్స్ లిస్ట్ అయితే చెప్పాను కదా, మాక్సిమం ఇదే ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ శ్యామ్ కర్ణ ఒక ఫాస్ట్ బౌలర్ అవుతాడు, పతిరానా ఒక ఫాస్ట్ బౌలర్ అవుతాడు, ఖలీల్ అహ్మద్ ఒక ఫాస్ట్ బౌలర్ అవుతాడు, నూర్ అహ్మద్ ఒక స్పిన్ బౌలర్ అవుతాడు, అశ్విన్ ఒక స్పిన్ బౌలర్ అవుతాడు, ఇంకా జడేజా కూడా ఉన్నాడు. ఇంకొక స్పిన్ బౌలర్ కావాలంటే శ్రేయస్ గోపాల్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ కి అయితే తెచ్చుకోవచ్చు. లేకపోతే 1, 2, 3 చేంజెస్ తో వీళ్ళనే అటు ఇటు అయితే మార్చొచ్చు. సరే, మరి ఈ రోజు సిఎస్కే టీం గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, మరి రేపు ఏ టీం గురించి మాట్లాడుకోవాలో కింద కామెంట్ అయితే చేయండి. ఏ టీం మీద ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ టీం గురించి అయితే రేపు మార్నింగ్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. సరే, మరి ఇంక లాస్ట్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.